హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1B 1 డే స్టడీ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్ అయితే కెమిస్ట్రీ 1 డే స్టడీ ప్లాన్ అయితే అప్లోడ్ అయింది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ 1B క్లాసెస్ అండ్ 1A క్లాసెస్ కూడా ఉన్నాయి. దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకే, ఈ 1 డే స్టడీ ప్లాన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఈజీగా 65 to 75 స్కోర్ చేయొచ్చు, అంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. చాప్టర్ వైజ్ అండ్ వెయిటేజ్ బేస్డ్ ఆన్, అంటే మీకు చాప్టర్ వైజ్ ఒక చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో ఆ వెయిటేజ్ బేస్డ్ ఆన్ అయితే మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే లాకస్ అండి. సో ఈ లాకస్లో మీకు ఎంత వెయిటేజ్ వస్తుందంటే 4 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. అంటే ఈ 4 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది కనుక ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఓకేనా, సో వీటన్నింటినీ నోట్ చేసుకోండి, మీకు వచ్చా రావా అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, అలా అయితే మీరు ఈజీగా మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది కదా. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను. ఓకేనా, మీరు షార్ట్ కట్లో నోట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ తీసుకుంటే మీకు ఓన్లీ ఇందులో 4 మార్క్స్ వెయిటేజే ఉంది ఇందులో కూడా. సో ఇక్కడ కూడా డిస్ప్లే అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ 4 మార్క్సే. ఓకేనా, చూడండి క్లియర్గా, కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అయినా సరే పేపర్ అనేది అప్పుడప్పుడు కొంచెం డిఫికల్ట్గా వస్తుంది. అయినా ఎంత పేపర్ డిఫికల్ట్గా వచ్చినా మీరు ఈజీగా 65 to 75 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మినిమం 65 అండి, మ్యాక్సిమం 75 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ మోడల్స్ ఉంటాయి, ఒకటి చేస్తుంటే ఇంకొక ప్రాబ్లం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా, పేపర్ డిఫికల్ట్గా వచ్చిందని అర్థం ఏంటంటే, అంటే ప్రాబ్లం అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని మారుస్తుంటాడు. మారిస్తే మీరు ఏం చేస్తారంటే అది మనకు రాదులే అని వదిలేస్తుంటారు అనమాట, అంతే, మరి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, స్ట్రైట్ లైన్స్. ఇందులో 7 మార్క్స్, అంటే ఇక్కడ మీకు ఇవి 7 మార్క్స్. ఇక్కడ దీని యొక్క వెయిటేజ్ చూడండి, 7 + 4 + 2 + 2. ఓకే, ఇందులో 7 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కనుక ఇందులో కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయన్నీ 7 మార్క్స్ అండి. ఓకేనా, నేను చెప్పేది మీరు క్లారిటీగా వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ 7 మార్క్సే. ఓకేనా, 7 మార్క్స్ ఇందులో ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి ఈ పేజ్లో. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో 4 మార్క్స్ అండి. స్ట్రైట్ లైన్స్లో ఒక 4 మార్క్సే వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఈ మోడల్స్ మాత్రం చేయాలి, తప్పదు. ఓకేనా, సో ఈ పేజ్లో మీకు 8 4 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్స్లో మీకు 2 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయాలి, విడిచిపెట్టద్దు. ఓకేనా, మీకు ఫుల్ మార్క్స్ కావాలంటే మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సిందే, తప్పదు. ఓకేనా, ఎగ్జామ్ రోజు దేవుడా అంటే మార్క్స్ రావు మీకు. సో ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కంటిన్యూగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా, సో ఇవి 2 మార్క్స్. నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం ఉన్నాయేమో. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇంకా ఉన్నాయి రిమైనింగ్. ఓకేనా, 13, 14, 15, 16. ఓకేనా, 16
2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ కానీ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీడియోస్ మాత్రమే ఉంటాయి, మీకు పంపిస్తారు మీకు కావాలనుకుంటే. ఓకేనా. మన ఛానల్లో మ్యాక్సిమం ఇందులో ఎస్ఏస్ అండ్ 4 మార్క్స్ కూడా కొన్ని మన క్లాసెస్ అనేవి ఉన్నాయి మన ఛానల్లో. అవి కూడా మీకు లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ప్రజెంట్ మన దగ్గర ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఐపీఈ స్టడీ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఓకేనా. మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉన్నాయి. సో వీటి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్లో ఈజీగా మీరు 65 to 75 స్కోర్ చేయొచ్చు, అలాగే 50 to 60 ఫిజిక్స్లో స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో 50 to 60 స్కోర్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ 55 ఉంది, బట్ 60 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ డిఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా. మీకు ఇక్కడ 4 సబ్జెక్ట్స్ విత్ ఆన్సర్స్ అండి. 120 రూపీస్ మీరు పే చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా అవసరమైతే ఈ కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఓకేనా. సో ఇది మీకైతే హెల్ప్ అవుతాయి ఈ మెటీరియల్స్ అయితే. ఎవరైతే జనరల్గా ఐపీఈ ఎంతవరకు కరెక్ట్గా చదవని వాళ్ళు, అంటే ఏవి ఇంపార్టెంటో తెలియని వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఈ పీడిఎఫ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈజీగా మీరు 95% ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండి. ఇక్కడ మీకు 7+7 అని కనిపిస్తుంది, 2 7 మార్క్స్ అండి. సో అంటే మీరు ఇది చేసుకుంటే మీకు బెటర్గా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా. చూడండి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వచ్చా రావా, ఇంతకుముందు చేశారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. 7 8. ఓకేనా. ఈ పేజ్లో మీకు 8 to 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాని కంటిన్యూషన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు 9th వరకు. అలాగే నెక్స్ట్ హోమోజనైజేషన్లో కూడా మీకు 7 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక 7 మార్క్స్ వెయిట్ అవుతుంది కనుక, సో ఇది కూడా మీకు ఇంపార్టెంటే. 1 2 3 4 5 6. ఓకేనా. 7 మార్క్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ పేజ్లో ఉన్నాయేమో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, కోఆర్డినేట్ సిస్టమ్స్ అండి. కోఆర్డినేట్ సిస్టంలో మీకు ఇక్కడ 2 మార్క్స్ వేయడం కనిపిస్తుంది, అంటే ఇవన్నీ 2 మార్క్సే. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చే ప్రతిదీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమేనండి. సో దేన్ని కూడా మీరు విడిచిపెట్టొద్దు. ఓకేనా. ఇవి చేసుకుంటే మాత్రం మీరు ఈజీగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. కావాలంటే మీకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యారేమో వాళ్ళని కూడా మీరు ఒకసారి కనుక్కోండి. అలాగే మన ఛానల్లో ఉండే కామెంట్స్ కూడా మీరు చూడండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. అంటే మనం ఈజీగా స్కోర్ చేయగలము అని. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, డీసీస్ అండ్ డిఆర్స్లో మీకు ఇక్కడ 7 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ 7 మార్క్స్. ఇవన్నీ మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, మీరు ఈజీగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. ఇవన్నీ 7 మార్క్సే. ఇవి చేసుకుంటే ఒక 7 మార్క్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, ది ప్లేన్లో మీకు 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 మార్క్స్ అన్నీ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అన్నీ. మీకు ఏదైనా రాకపోతే నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ వచ్చాక కామెంట్ చేయండి. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా స్కోర్ చేశారు. ఎక్కువగా కెమిస్ట్రీలో అయితే మన ఛానల్లో అవుట్ ఆఫ్లో వస్తాయి, మ్యాథ్స్లో కూడా వస్తాయి. బట్ మీరు 1-2 డీవియేట్ అవ్వకుండా అప్లికేషన్ మెథడ్లో దట్ మీన్స్ మీరు సిమిలర్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. అటువంటప్పుడు ఆ వచ్చేదాన్ని కూడా మీరు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ అలా చేస్తే మాత్రం ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసుకుంటే మీకు ఇక్కడ 4+2+2 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ 4 మార్క్స్ అండి. ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ 4 మార్క్స్. ఓకేనా. ఇవి చేసుకుంటే మీకు 4 మార్క్స్ సరిపోతుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 మార్క్స్ ఇవి కనిపిస్తుంది కదా, ఇవన్నీ 2 మార్క్స్. ఇవి చేసుకుంటే మీకు సరిపోతుంది.
ఇక్కడ 15, 16, 17, 18 కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆర్డర్లో కనిపిస్తున్నాయి కదా. సో వీటిని మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ తీసుకుంటే మీకు 7+4+2+2 మార్క్స్ వెయిటేజ్ అంటే చాలా ఎక్కువే. అంటే 15 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. సో 15 మార్క్స్ అంటే చాలా ఎక్కువ అండి. సో దీన్ని ఓకేనా విడిచిపెట్టొద్దు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా. ఇక్కడ 7 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇవి చేసుకుంటే ఒక 4 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇందులో కూడా మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ 2 మార్క్స్ వెయిటేజ్ కనుక కొంచెం ఎక్కువే ఉంటాయి. ఓకేనా. ట్రై చేయండి, మ్యాక్సిమం మీరు విడిచిపెట్టొద్దు. ఫస్ట్ ఇయర్స్ అందరూ తెలివైన స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా. ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ కానీ మీరు స్కోర్ చేస్తే సెకండ్ ఇయర్లో ఈజీగా మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఓకేనా. వీటన్నింటినీ చూసి ఉంటారు కదా, వీటిని నోట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మీకు ఫస్ట్ వన్ ఏంటంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. సో ఇందులో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ 2 మార్క్సే. ఓకేనా. కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి, బట్ ఇవి రిపీటెడ్ అనుకుంటా, అందుకు మీకు ఎక్కువైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇందులో 12 ఇచ్చేవు. 12లో ఖచ్చితంగా అంటే 1 రావడం అంటే మీరు కొంచెం ఎక్కువగానే ఫీల్ అవుతారు, బట్ తప్పదు. ఓకేనా. అన్ని చాప్టర్స్ ఒకేలా ఉండవు, అందరూ స్టూడెంట్స్ ఒకేలా ఉండవు. నెక్స్ట్ అందులో బి తీసుకుంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ తీసుకుంటే 7+4 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇవన్నీ 7 మార్క్స్ అండి. ఓకే. ఓకేనా. ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా. వాళ్ళకి కూడా మీలాగే మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇవేంటంటే 7 మార్క్స్ కదా. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ 4 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చూడండి. 4 మార్క్స్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయేమో, బట్ తప్పదు. కొంచెం ఈ 2 మంత్స్ కానీ మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే మాత్రం మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఓకేనా. హార్డ్ వర్క్ చేయండి. మీ ఫ్రెండ్స్తో జనరల్గా మీరు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని సింపుల్గా మన లాంగ్వేజ్లో వేరేలా చెప్పుకుంటారు, బట్ అయ్యొద్దు. పనికిరాని మాటలు కానీ పనికిరాని తిరుగులు కానీ. సో అటువంటి వాటిని ఈ 2 మంత్స్ మీరు కొంచెం తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ రేట్ మెజర్ తీసుకుంటే మీకు ఇందులో 4 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ 4 మార్క్సే. ఇందులో కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, బట్ వీటికి ఆన్సర్లు పెద్దయా చిన్న అనేది మీకు తెలుస్తుంది. ఈ పేజ్లో మీకు 7 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీన్ వాల్యూ థియరం కనిపిస్తుంది కదా. ఈ మీన్ వాల్యూ థియరంలో మీకు ఇక్కడ 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ 2 మార్క్స్ ప్రాబ్లమ్సే. ఓకేనా. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటితో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదరా, తప్పదు, చేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాక్సిమా అండ్ మినిమా. ఇందులో మీకు 7 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది.
సో ఇవన్నీ 7 మార్క్స్వే. ఓకేనా, అన్ని కష్టాలు మీకే. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. ఇక్కడ చూడండి లాస్ట్ పేజ్లో మీకు ఒక ప్రాబ్లం అనేది ఇన్కంప్లీట్ కనిపించింది కదా, సో దీనికి కంప్లీషన్ అనమాట. సో ఇవి స్టూడెంట్స్ టోటల్ ఏంటంటే 1Bలో మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి చాప్టర్ వైజ్. ఓకేనా, వెయిటేజ్ బేస్డ్ అని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.